ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. పెన్షన్దారులకు 7,000 ఇచ్చాం. ఇక ప్రతి నెల ఇంటికి వెళ్లి 4,000 పెన్షన్ అందజేస్తారు. VSS భూములు గ్రామ సభలకు అప్పగించాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు డిమాండ్. డాక్టర్ బీసీ రాయ్ అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి. సీట్లు కేటాయింపు జీవో అమలు చేయాలి. డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల నగదు మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, మండల స్పెషల్ ఆఫీసర్ దుర్గేష్, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ విజయ, ఝాన్సీ, ఎంపీటీసీ కరిస జాత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమ్మా ఇది నీకు ఇప్పటి వరకు 5,000 వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? 15,000 వస్తుంది. సంతోషంగా ఉందా? ఆనందంగా ఉందా? ప్రభుత్వాన్ని మీ మనసులోకి ఆశీర్వదించు. ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు యొక్క కృషి వల్ల ఇది వస్తుంది. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని కోరుకోమ్మా. మళ్ళీ ఇలా చూడండి సార్, ఇలా చూడండి సార్, అందరూ ఇలా చూడండి సార్. ఏగేని సార్, one minute. Okay. అర్హులైన పెన్షన్దారులకు తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయలు పెన్షన్ అందజేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 11, 10, 1, 50, 49, 45, 40, 22, 23, 32, 13 డివిజన్లలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలకు హాజరయ్యారు. కాగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉదయం 6 గంటలకే 11వ డివిజన్ విఎల్పురం పార్క్ వద్దకు చేరుకుని కలెక్టర్ ప్రశాంతి, కమిషనర్ దినేష్ కుమార్, జనసేనపార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సతీ సూర్యనారాయణ, అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ నగర ఇన్ఛార్జ్ ఏనుముల రంగబాబు తదితరులతో కలిసి అర్హులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం వేడుకగా ఆరంభమైందన్నారు. విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచిన పెన్షన్ మొత్తం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 5వ గంట నుంచే పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి పెన్షన్దారికి కూడా 3,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,000 ఇవ్వడం, అలాగే గత 3 నెలల్లో కూడా నెలకి 1,000 రూపాయల కింద 7,000 రూపాయలు ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. గత మాదిరిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచే కార్యక్రమం కాదు. ఇచ్చిన మాటకు అనుగుణంగా 1,000 రూపాయలు పెంచుతామన్నాం. నెగ్గిన వెంటనే ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా 1,000 రూపాయలు పెంచి గత 3 నెలలు కూడా తీసుకొచ్చి 7,000 రూపాయలు కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో సుమారు 25,000 మందికి ఉదయం 5వ గంట నుంచే మొదలుపెట్టారు. మధ్యాహ్నం కల్లా పూర్తి చేయాలన్నది ఒక కార్యాచరణ. మరి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడే లేని విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారిద్దరూ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నది భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. వారిద్దరే అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు పెన్షన్. 5వ గంట నుంచి ఇస్తూ ఉంటుంటే వీరిద్దరు కూడా 6వ గంటకి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. వారు ఇవ్వడంతో పాటు మా అందరినీ కూడా బాధ్యతతోటి 6వ గంటకి ఇక్కడ వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, దాంట్లో భాగ్యస్వాములు చేయడం, నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని మా కళ్ళతో చూసే అవకాశం మాకు కల్పించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ ఆనందాన్ని మాటల్లోని వర్ణించలేకపోతా ఉన్నారు.
అలాగే గత ప్రభుత్వంలోని కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయి అనో లేకపోతే అనేకమైన పనికిమాలిన కారణాలు పెట్టి పెన్షన్స్ అన్నీ కూడా దూరం చేసి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బాధపడకండి. మీకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చున్నాం. అధికారంలో వచ్చిన తర్వాత మీకు అన్యాయంగా పెన్షన్ తొలగించబడిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ ఇప్పించే బాధ్యత మాదన్నాం. ఆ హామీ కూడా దగ్గరలోనే నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని తెలియచేస్తూ రాష్ట్ర ప్రజలను ఆలోచించమంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 గంటకి ఎప్పుడైనా మీకు కనబడ్డారా? అసలు మీకు ఎప్పుడైనా కనబడేవాడు ఆయన? ఈ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి 6 గంటకి వారే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారంటే ఆలోచించుకోండి. ఎవరు బాధ్యతతో పనిచేస్తా ఉన్నారు, ఎవరు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించకుండా దాకొని ఆ పదవిని అనుభవించాడన్నది ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లోని 20,88,000 ఎకరాల వన సంరక్షణ సమితి భూములున్నాయని, ఈ భూములని అటవీ హక్కుల చట్ట ప్రకారం గ్రామ సభలకు అప్పగించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో ఆదేశాలు ఇచ్చిందని, అయినప్పటికీ ఇప్పటి వరకు గ్రామ సభలకు ఈ భూములు అప్పగించలేదన్నారు. ఈ భూములపై అటవీ శాఖ పెత్తనం చేస్తుందని, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆదేశించిన విధంగా ఈ భూములను వెంటనే అటవీ శాఖ నుండి తప్పించి గ్రామ సభలకు అప్పగించాలని ఆదివాసీ మహాసభ తరపున ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు వివరించారు. ఆ భూములు అప్పగిస్తేనే రాష్ట్రంలోని 8 ఐటీడీఏలో పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలకు వాటిపై హక్కులు వస్తాయన్న విషయాన్ని గ్రహించాలన్నారు. పంచాయతీలు కూడా గ్రామ సభలు నిర్వహించాలి. సరే, ఈ రోజు ఎక్కడ నిర్వహించట్లేదు. గత ప్రభుత్వంలో ఎలా అయితే నిర్వహించలేదో అదే కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. కాబట్టి ఈయన జూలై 1న ఎక్కడా కూడా ఏదైతే జీవో ఉందో గతంలో, ఆ జీవో ప్రకారం ఈవేళ ఎక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించలేదనేది ఆయన దృష్టికి మొదటిగా మేము తీసుకెళ్తున్నాం. రెండో విషయం ఏంటంటే, ఆయన శాఖకు సంబంధించినటువంటి సలహాలు సేకరిస్తామని చెప్పేసి మెయిల్ ఐడి పెట్టినప్పుడు మేము జూన్ 25వ తారీఖున ఆయనకి ఒక లెటర్ పంపించాం. దీంట్లో 21 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఉంటాయి. ఆ నెంబర్లన్నిటితో కలిపి గ్రామాలు ఎక్కడెక్కడ ఏమున్నాయనేది మొత్తం ఇదంతా కలిపి 21 లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలు మేము పంపించడం జరిగింది. ఇదేంటంటే, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చిన తర్వాత 2006లో 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఈ వన సంరక్షణ సమితి సంబంధించినటువంటి భూములు 21 లక్షలు అంటే ఉమ్మడిది కాదు, రాష్ట్రం విడిపోయిన తర్వాతే లెక్కలు ఇవి. ఆయన అప్పుడు ఏం జరిగిందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిలో ఉండగానే 2008లో ఒక జీవో జారీ చేసి వన సంరక్షణ సమితి సభ్యులందరికీ కూడా యుఎస్ఎస్ దట్లో పట్టాలు ఇమ్మన్నారు. మళ్ళీ వెంటనే అదే సంవత్సరంలో మళ్ళీ ఇంకో జీవో ఇచ్చి వ్యక్తిగత పట్టాలు ఇవ్వద్దు, కమ్యూనిటీ పట్టాలుగా విఎస్ఎస్ సభ్యులకి అందరి గ్రూప్ అంతా కలిపి కమ్యూనిటీ పట్టా ఇమ్మని చెప్పేసి ఇచ్చారు. దీని మీద కేంద్రంలో అటవీ శాఖ, మోటా అని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వీళ్ళు దీని మీద చర్చ జరిపి ఈ విఎస్ఎస్లకి చట్టబద్ధత లేదు కాబట్టి వాటికి ఇవ్వద్దు పట్టాలు, ఆ భూములన్నీ కూడా విఎస్ఎస్ భూములన్నీ కూడా గ్రామ సభలకి దఖలుపరచాలి, గ్రామ సభ చట్టపరమైనటువంటి బాడీ కాబట్టి దానికి దఖలుపరచాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పాటించలేదు. ఇవి పాటిస్తే మనకి ఈ మొత్తం ఈ షెడ్యూల్డ్ ఏరియాలో ఇక్కడ మనకి 6 ఐటీడీఏలు ఉన్నాయి. సీతంపేట, తర్వాత పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, విఆర్పురం, ఈ 6 ఐటీడీఏల్లోని 8 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇవి కాకుండా శ్రీశైలం అంటే నల్లమల ఫారెస్ట్, గుంటూరు, కర్నూలు, తిరుపతి, అనంతపురాల్లో మొత్తం కలిపితే మనకి 20,88,000 ఎకరాలు 4,755 విఎస్ఎస్లకు సంబంధించినటువంటి భూములు ఇవి. ఈ ఒక్క గ్రామ సభలకు కనుక ఈ భూములన్నీ అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇమ్మని చెప్పింది కాబట్టి ఇస్తే ₹1 ఖర్చు లేకుండా. డాక్టర్ బీసీ రాయ్ పేదలకు అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్యు భాస్కర్ రావు అన్నారు. సోమవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పీఎంపీ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్ హాల్ నందు జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు అధ్యక్షన జాతీయ వైద్యుల దినోత్సవం వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎంయు భాస్కర్ రావు మాట్లాడుతూ అపరి ధన్వంతరి డాక్టర్ బీసీ రాయ్ 1882 జూలై 1వ తేదీన జన్మించారని, పేదలకు సేవలు అందించిన
వైద్య వృత్తి ద్వారానే అవకాశం ఉందని భావించి వైద్యులుగా కలకత్తాలో ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించారని, ఈ సేవలతోనే కలకత్తా మేయర్గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా అయ్యారని అన్నారు. భారతదేశంలో వైద్య వృత్తులు ఎన్నో కీలకమైన సంస్కరణలు చేశారని, ఆయన సేవల్ని గుర్తిస్తూ భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో పాటుగా గౌరవించడం జరిగిందని అన్నారు. ఆయన 1962 జూలై 1వ తేదీన పరమపదించడం జరిగిందని, ఆయన జయంతి వర్ధంతి ఒకే రోజు రావడం ఆయన స్మరిస్తూ ఈరోజు డాక్టర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ ఎంసీఆర్ మూర్తి మాట్లాడుతూ ఇతరుల కోసం జీవించే జీవితం మాత్రమే జీవితమని, ఆ జీవితం వైద్య వృత్తి ద్వారా విశేష సేవలు అందిస్తున్న వైద్యులను గౌరవించుకోవడమే వైద్యుల దినోత్సవం తెలిపారు. అలాగే సైకాలజీలో 5 పీజీలు చదివి ఇంకో హాజరు డాక్టర్ హాజరు ఏంటంటే స్టాంప్స్, పాయింట్స్, కరెన్సీ నోట్స్ ఇవన్నీ కూడా దాని అందులో స్టాంప్స్ వచ్చి 52,000 స్టాంపులు ఉన్నాయి దాని దగ్గర వరల్డ్ రికార్డు. పాయింట్స్ కలెక్షన్ చేసి 22,000 కాయిన్ కలెక్షన్స్ అది వరల్డ్ రికార్డు. కరెన్సీ నోట్స్ 9,000 ఉన్నాయి అది రికార్డు. గ్లాస్ పెయింటింగ్స్ లో 2 అవార్డులు వచ్చినాయి. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో పనిచేసినటువంటి కలెక్టర్ తోటి 18 అవార్డులు పొందారండి. మన పుస్తకాల్లో మనందరూ పుస్తకాల్లో సర్వీస్ చేస్తాం. మన పుస్తకాల్లో సర్వీస్ చేయడానికి కారణం డాక్టర్ సిగ్నేచర్ చేసిన తర్వాతే అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టర్ విజయరామరాజు మనకు అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా డాక్టర్తో పాటు ఆయనకి స్టేట్ అవార్డు వచ్చింది. ఆయన దగ్గర మన అవార్డులు తీసుకున్నాం పుస్తకాలకి. అలాగే ఉగాది పుస్తకాలు తీసుకోవడం జరిగింది. లైఫ్ అచీవ్మెంట్ అవార్డు స్టేట్ గవర్నమెంట్ ఇప్పటి వరకు 272 ఎయిడ్స్ ట్యాలెంట్ చేశారు. అలాగే 5,320 అవార్డులు ఇలాంటివి వారితో 5,320 స్కీమ్స్ ఉంటాయి. అన్ని అవార్డులు పొందారు. ఈయన డాక్టర్ గారు 2 ఓల్డేజ్ హోమ్స్ని సదా తీసుకోవడం జరిగింది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం గా అవార్డు పొందడం జరిగింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 3 టైమ్స్ అవార్డు మన రాజమండ్రి మేయర్ ముగ్గురు దగ్గర అవార్డు పొందడం జరిగింది. ఈ నెంబర్ ఆఫ్ మెడికల్ క్యాంప్స్ ఓకే. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం డాక్టర్స్ డే పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించాం. ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా రాజమండ్రిలోని శ్రీ లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులతోటి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంవీఆర్ మూర్తి గారిని ఆహ్వానించి ఎవరి వద్ద అయితే మేము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వృత్తి నేర్చుకుని ఈ ప్రాథమిక చికిత్స అందిస్తున్నాము, మా గురువులైనటువంటి ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్కి అభినందించుకుని గౌరవించుకునే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈవేళ వైద్యుల దినోత్సవానికి కారకులైనటువంటి డాక్టర్ బెదాన్ చంద్రరాయ్ ఆయన పుట్టినరోజు, జయంతి, వర్ధంతి 1882 జూలై 1వ తేదీన జన్మించి 1962 జూలై 1ని పరమపదించారు. జయంతి వర్ధంతి ఒకే రోజు రావడం, ఆయన జ్ఞాపకార్థం మన భారత ప్రభుత్వం ఈ డాక్టర్స్ డే నిర్వహించుకోవడం, అందులో భాగంగా మా అసోసియేషన్ తరఫున రాజమండ్రిలో డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులకి, మా యొక్క వైద్య సోదరులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేసిన డాక్టర్స్ డే దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు, అధ్యక్షులైనటువంటి శ్రీ తోరటి ప్రభాకరరావు గారికి, అలాగే మా జిల్లా చీఫ్ అడ్వైజర్ అయిన శ్రీ ఎంవీఆర్ మూర్తి గారికి, అలాగే లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ అధినేతలైన డాక్టర్స్ బృందానికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్స్ డే జరుపుకోవడానికి ప్రత్యేక కారణం డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారు. ఆయన జన్మించి 80 సంవత్సరాలు జీవించి
ప్రజలకు, పేద ప్రజలకు, అలాగే మురికివాడలో గల ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పశ్చిమ బెంగాల్కి 2వ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ అలాగే భారత ప్రభుత్వం తరపున భారతరత్న అవార్డు కూడా స్వీకరించి ఆయన గొప్ప వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిగా జీవించి ఉన్నారు. ఆయన ప్రత్యేకమైన వైద్య వృత్తిని చేపట్టి ఉన్నారు. ఆ వైద్య వృత్తిలో మేము మా గురువుల దగ్గర కొంతకాలం పనిచేసి అలాగే ప్రథమ చికిత్స మురికివాడలో కానీ గ్రామాల్లో కానీ అలాగే మా యొక్క ప్రాథమిక వైద్య చికిత్సలు అందిస్తూ మేము ప్రజల మన్ననలు పొందుతూ ఈ రోజున ఆయన యొక్క జయంతిని, వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించేందుకు గాను ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీఈ 12(1)C 2024-25 జీవోను అమలు చేయాలని ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్యబాబు, సెక్రటరీ సుధీర్ బాబు, ట్రెజరర్ దేవి, వైస్ ప్రెసిడెంట్ ఏ నాగేష్లో పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలోని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్యబాబు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలో అందించేందుకు ప్రభుత్వం ఉచిత విద్యా చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించారని, అయితే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఈ జీవోను తుంగలో తొక్కి పేద విద్యార్థులతో ఫీజులు కట్టించుకుంటుందని తెలిపారు. ఈ జీవోను అమలు చేయాలని రాజమండ్రి డిఈఓను, ఎంఈఓ, ఇతర విద్యాశాఖ అధికారులు చుట్టూ తిరిగినప్పటికీ వారు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ ఈ జీవోను అమలు చేయడం లేదని వివరించారు. మేము పశువు అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నామండి. మా తల్లిదండ్రులు మేము మాట్లాడుతున్నామండి. మా పిల్లలకి ఫ్రీ సీట్ వచ్చిందండి. మేము శ్రీ చైతన్యలో మా పిల్లలకి సీట్ వచ్చిందండి. మా పిల్లల్ని వేరే రూమ్లో కూర్చోబెడుతున్నారండి. మా పిల్లల్ని అంటరాని వాళ్ళ చూస్తున్నారండి. మేమే చూసి బాధపడుతున్నామండి. మా పిల్లల్ని పిల్లడానికి వెళ్తే ఆయమ్మలు ఫ్రీ సీట్ అని అడుగుతున్నారండి. మాకు ఫ్రీ సీట్ అని మాకు అడగవలసిన పని వాళ్ళకి లేదండి, మమ్మల్ని అడుగుతున్నారండి. అదండి మాకు బుక్స్ తీసుకోమంటున్నారండి. బుక్స్కి 10,000 కట్టమన్నారండి. బుక్స్కి, యూనిఫామ్కి. మాకు ఫ్రీ సీట్ అయితే మేము డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగామండి. తర్వాత మాకు ఇంకొకటి అండి, మాకు ఇంకా ఇన్ని రోజులైనా జీవోలో లేనిది కూడా మాకు చెప్తున్నారండి. తర్వాత మాకు ఇంకా ఆన్లైన్ చేయలేదండి మా పిల్లల్ని ఆన్లైన్ చేయకుండానే ఇంకా రేపు అంటున్నారు, మాపు అంటున్నారండి. 500 కట్టమంటే 500 కట్టేవండి. ఇప్పుడు 2,500 కట్టమంటున్నారండి. ఎందుకు కట్టమంటున్నారని అడిగితే మాకు పే చేయాలన్నారండి. జీవోలో లేదని అంటే జీవోలో ఉంది, ఉన్నప్పుడు ఇస్తామని అంటున్నారండి. మరి జీవోలో ఎప్పుడుందో మాకు తెలియలేదండి. మేము చదువు రాని వాళ్ళండి. మా పిల్లలకి చదువు కావాలని మేము ఎంత పోరాడుతున్నామండి. మా పిల్లలకి చదువు కావాలండి. మేము ఎంత దూరమని వెళ్తామండి. ఈ పోరాటం అయితే మానవండి. మా పిల్లలకి చదువు కావాలని మేము తిరుగుతామండి. న్యాయం జరిగే వరకు మా తల్లిదండ్రులు పోరాడుతూనే ఉంటామండి. అదండి. ముందుగా పత్రికా విలేకరులకు నా సమాంజలి అండి, అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మరి ఆర్టీఈ 12(1) ప్రకారం 25% ప్రతి ప్రైవేట్ స్కూల్లో సీట్లు ఇవ్వాలని మరి పేద విద్యార్థుల కొరకు గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చి మాకు సీట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సీట్ల విషయంలో మరి చాలా ఇబ్బంది పడుతున్నాం తల్లిదండ్రులుగా. పుస్తకాల విషయంలో అలాగే మరి అనేక డబ్బులు అడుగుతూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే సీట్లు వచ్చినా సరే ఏదో వంక మరి లాంగ్ ఉందనో లేకపోతే రెండవదిగా మీకు రెండోసారి మీరు చదివేశారు, ఆల్రెడీ చదివేశారనో, రెండవదిగా మరి మీకు ఇక్కడ చదివే ఓపిక మీకు ఉండదు, మీరు చాలా పూర్ పీపుల్స్ అని వేగస్తో చూపుతూ మమ్మల్ని హేళన చేస్తూ కనీసం స్కూల్ దగ్గర కూడా రాలేని పరిస్థితులు మేము అనుభవిస్తున్నాం. దీని మీద రాజమండ్రి డిఈఓ గారు, తూర్పుగోదావరి డిఈఓ గారిని కలగా నెల రోజుల నుంచి మా కాళ్ళు అరిగిపోతున్నా సరే మేము తిరిగిన ఎటువంటి స్పందన లేదండి. స్కూల్ వారు ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను నెల రోజుల్లో పూడ్చకపోతే మళ్లీ ప్రజా ఉద్యమం చేపడతామని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ భార్య కొండబాబు హెచ్చరించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే క్వారీ గోతుల్లో నీరు తోడించి యజమానులు వెంటనే పూడ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ మధ్య రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న క్వారీ యజమానులు క్వారీ గోతుల్లో నీరు తోడించడానికి అంగీకరించారు. గోతుల్లో పడి ఎవరు ప్రమాదానికి గురవ్వకుండా గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. కానీ ఇంతవరకు ఇలాంటి చర్యలు చేపట్టకుండా క్వారీ యజమానులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. క్వారీ గోతుల్లో యథావిధిగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాను చేసిన పోరాట ఫలితంగా 7 ఎకరాలు పూడ్చడం జరిగిందని, ఇంకా 25 ఎకరాల వరకు పూడ్చాల్సి ఉందని కొండబాబు తెలిపారు. ఫోన్ కట్టండి మా అందరికీ నా జేబీఎంలని. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే
క్వారీల విషయమై చాలా కాలంగా పోరాటం కొనసాగిస్తూ వస్తున్నాం. ఈ పోరాటానికి ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు స్పందించి ఓనర్స్ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ జాయింట్ మీటింగ్లో మరి కమిషనర్ గారు చాలా చక్కగా కూలంకుషంగా వివరించి అక్కడ ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఆయన గమనించి క్వారీలో కూడా వచ్చి చూసి మరి ఆయన స్పందించినటువంటి తీరు చాలా అభినందనీయంగా అనిపించింది. మరి ఆ రోజున కమిషనర్ గారు ఓనర్స్ మీద చాలా గట్టిగా అనేక ప్రాణాలు పోతూ ఉంటే మీరు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తారా, ఏంటి పద్ధతి ఏంటి అలాగని చెప్పేసి ఓనర్స్ మీద కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది. ఓనర్స్ కూడా చాలా మంచిగా స్పందించి ఆ రోజున మాట్లాడిన మాటలు ఏంటంటే, ఎకరానికి ఇంత అని వేసుకుంటామండి, వేసుకొని అది మున్సిపల్ కార్పొరేషన్కే హ్యాండ్ ఓవర్ చేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ అండర్టేకింగ్లో మరి నడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం డబ్బులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతలో అప్పటికి 4 రోజులు ఉద్యమం చేశా. ఆ 4 రోజుల ఉద్యమంలో వారు 2011 నుంచి ఇప్పటి వరకు కూడా క్వారీ ఓనర్స్ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఏ ఒక్క కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ ఇప్పటి వరకు లేదండి. కానీ ఇప్పుడున్నటువంటి కమిషనర్ మాత్రమే అలా ఏర్పాటు చేశారు. అమ్మయ్య సమస్య సాల్వ్ అయిపోయింది అనేటటువంటి దాని మీద మేము అనుకోవడం జరిగింది. దాంతో వాళ్ళు కూడా ఏంటంటే ఎలక్షన్ రావడం, ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు మేము కూడా మరి ఈ ఎలక్షన్ అడవుల్లో పడిపోవడం, తర్వాత వాళ్ళు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు. కమిషనర్ గారు మళ్ళీ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను, ఇది ఒప్పుకున్నదే కదా చేస్తారు అలాగని చెప్పేసి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఏదైతే ఓనర్స్ ఒప్పుకున్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేటటువంటి దాని మీద చెప్పడం జరుగుతుంది. నాకు అనిపించేది ఏంటంటే ఓనర్స్ అంత ఈజీగా మరి ముందుకు వస్తారని నేను అనుకోవట్లేదు. కమిషనర్ గారు చెప్పినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో విడిగా మీటింగ్ పెట్టి చెప్పినప్పటికీ కూడా ఏ కమిషనర్ చెప్పినా వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్లే వ్యవహరిస్తూ ఉన్నారు. దాని మీదట నేను ఈ రోజున ఒక పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేసి ఆ పాంప్లెట్ ఈవేళ మీ అందరి సమక్షంలోనూ పాంప్లెట్ రిలీజ్ చేసి నేను రేపటి నుంచి పంపిణీ చేద్దాం అనేటటువంటిది అనుకున్నాను. మరి అదేవిధంగా సంబంధిత అధికారులందరికీ కూడా మెమోరాండా ఇవ్వాలని, అలాగే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి గోరంట్ల బుచ్చి చౌదరి గారికి, రాజమండ్రి ఎమ్మెల్యే మరి ఆదిరెడ్డి వాసు గారికి, రాజమండ్రి ఎంపీ గారికి, అలాగే మరి మా కందుల దుర్గేష్ గారు మినిస్టర్ అయ్యారు కనుక వారికి అందరికీ కూడా లెటర్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను నిర్ణయించుకున్నాం. ఇది నడుస్తూ ఉంది. ఈ రోజున ఇది అయిపోయిన ఎమ్మటే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి, సార్ మీరు ఇది ఎమ్మటే చేయాలండి, ఇప్పుడు వర్షాలు వచ్చాయంటే ఉన్నకాడ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది, ప్రమాదం పొంచి ఉందని ఎప్పటి నుంచో చెప్పాం, మీరు కూడా దీని తీవ్రతని అర్థం చేసుకున్నారని చెప్పేసి చెప్పి ఆ పరిస్థితి అలా. టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లను పండుగ వాతావరణంలో పంపిణీ చేయించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని సీనియర్ టీడీపీ నాయకుడు మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 4వ వార్డులో అవ్వతాతలు ఇతరులకు 7,000 వంతున పెన్షన్లు పంపిణీ చేశారు. నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది నెల పెన్షన్లు 4,000, ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను 1000 చొప్పున పెంచిన పెన్షన్ మొత్తం కలిపి 7,000 రూపాయలు ఒకేసారి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నక్కా చిట్టిబాబు మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఇంటికి పెద్ద కొడుకులా తండ్రిలా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తమ పిల్లలు పట్టించుకోకపోయినా ఈ పెన్షన్ సొమ్ము తమకు మందులు కొనడానికి, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారని పేర్కొన్నారు. అవ్వాతాతల కళ్ళల్లో నిజమైన సంతోషం, ఆనందం కనిపిస్తుందని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో ఆ వాగ్దానాల్లో మొదటి వాగ్దానంలో కార్యక్రమంగా ఈ రోజున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున మరి లక్షలాది మందికి కూడా మరి ఏమైతే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని చెప్పి ఆ రోజున మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మరి 4,000 రూపాయలతో పాటుగా గత 3 నెలల నుంచి కూడా 1,000 రూపాయలు చొప్పున పెంచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఇంటి దగ్గర కూడా మరి ఎంతో ఆనందంతో ఈ రోజున మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏమైతే గ్రామ సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మరి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబుని ఒక పెద్ద కొడుకుగా, ఒక తండ్రిగా ప్రతి ఒక్కరూ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన డబ్బులతో మందులకు మాకు ఉపయోగపడతాయి. మా పిల్లల్ని సరిగ్గా మమ్మల్ని పట్టించుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పట్టించుకుని అన్ని విధాలు మమ్మల్ని చూస్తున్నందుకు నిజంగా ఆయనకి మేము రుణపడి ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెప్పడం. మరి ఎవరైతే వికలాంగులు అయితే ఉన్నారో వికలాంగులు కానీ, వితంతువులు కానీ, అలాగే మరి పెద్ద వయసు కలిగిన వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఆనందంతో మరి ఈ రోజున ఉన్నారు. ఒక పండగ వాతావరణం కింద కనిపిస్తుంది రాష్ట్రంలో ఇవాళ. మరి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబుకి హారతులు పడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చెప్పి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఏమైతే వాగ్దానాలు అయితే చేశారో చంద్రబాబు నాయుడు గారు ఆ వాగ్దానాలన్నీ కూడా త్వరలో నెరవేరుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో ఉన్న 19 గ్రామాలకు చెందిన పెన్షన్కు అర్హులైన 10,230 మంది లబ్ధిదారులకు 6,72,47,000 రూపాయలు మండల కేంద్రం కపిలేశ్వరపురం, కోరుమెల్లి, నల్లూరు గ్రామాల్లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ అందిస్తామని చెప్పింది. ఇచ్చిన హామీ ప్రకారం 2024 ఏప్రిల్ నుండి నెలకు 1,000 రూపాయల చొప్పున, జూన్ వరకు జూలై నుండి వితంతువుల పెన్షన్ను 4,000కు పెంచి మొత్తం 7,000 రూపాయలు అందజేశారు. దీంతో వారి జీవితాలకు భద్రతతో పాటుగా ఆర్థిక భరోసాను ప్రభుత్వం కల్పించిందని చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల వ్యవధిలోనే లక్షలాది మంది జీవితాల్లో ఆనందాన్ని ఇచ్చిందని, అంతేకాకుండా దివ్యాంగుల పెన్షన్ను 3,000 నుండి ఒకసారి మరో 3,000కు పెంచి 6,000 అందిస్తున్నారన్నారు. 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పరిపాలించినప్పుడు మన రాష్ట్రం విడిపోయి దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు చేశారు. అదే మళ్ళీ 1,000 2,000 చేశారు. అది 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు 2,000 నుంచి 3,000 చేస్తానన్నాడు తప్ప అది చేస్తానని ఓ 3 సంవత్సరాలకు 250 పెంచి, తర్వాత 250 పెంచి, తర్వాత 250 పెంచి, తర్వాత 250 పెంచి 3,000 ఇచ్చాడు. ఒక్కో పెన్షన్దారుడు ఇంచుమించు 33,000 నష్టపోయాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 18 రోజుల్లో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేస్తున్నారు. 4,000 కాకుండా ఆయన చెప్పిన కానీ 3 నెలలది కలిపి 3,000 పెన్షన్ 4,000 7,000. ఈరోజు 1వ తారీఖు తెల్లారగట్ల 5 గంటల నుంచి 10 లోపల మొత్తం పెన్షన్ కార్యక్రమం 90% పూర్తయింది. ఇది ఈవేళ ఒక పండగ వాతావరణం కింద ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఇది చాలా గర్వపడవలసిన విషయం. ఈ కపిలేశ్వరపురం టీడీపీ, జనసేన కూటమి మొత్తం కార్యకర్తలందరూ దీనికి మొత్తం అందరూ కలిసికట్టుగా చేసి జయప్రదం చేశాం. అందరికీ నమస్కారం అమ్మ. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఇదివరకు దివ్యాంగులకి 3,000 ఇచ్చేవారు, దాన్ని డబుల్ చేస్తా అన్నాడు. 3,000 6,000 రూపాయలు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకేమో 5,000 నుంచి 3 రేట్లు 15,000 రూపాయలు చేశారు. అలాగే డయాలసిస్ చేసుకున్న వాళ్ళకేమో 5,000 నుంచి 10,000 చేశారు. మరి చెప్పిన మాట ప్రకారంగా మాట తప్పకుండా ఎక్కిన 18 రోజులు అయింది. ఈ రోజుకి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 1వ తారీఖు కల్లా తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ దివ్యాంగులకి, ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడే ఒక ఇంటికి వెళ్ళి 5,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చి వచ్చాం. వాళ్ళు కుటుంబం ఆనందం ఎంత ఆనందపడుతున్నారంటే, ఒక పెద్ద కొడుకు కింద మమ్మల్ని చూసి 15,000 రూపాయలు మా కుటుంబ పోషణకి మాకు చాలా అవసరం వస్తుందని అని చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోవడానికి కూడా వాళ్ళ ఇంట్లో రెడీగా ఉన్నారు. ఇటువంటి అందరూ ఆంధ్రప్రదేశ్లో
ఇటువంటి వాళ్ళు అందరూ చాలా చంద్రబాబు గారిని చూసి ఎంతో గర్వపడుతున్నాము. ఓటేసి గెలిపించినందుకు మాకు చాలా న్యాయం చేశారని చెప్పి అందరూ సంతోషిస్తున్నారు. మేము కూడా కార్యకర్తలను కూడా మేము చెప్పిన మాట చేసినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది చంద్రబాబు నాయుడు చేసిన పనికి. ఇదే విధంగా ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు కూడా త్వరలోనే చేస్తారని ఆశిస్తూ మేము చాలా ఆనందపడుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మండల కేంద్రమైన కపిలేశ్వరపురం గ్రామంలో మెండపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వర గారి ఆదేశాల మేరకు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా మేము పాల్గొని ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది. మరి ఎన్నికల ముందు ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 భాగంలో భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు షూరిటీ అని ఆ రోజు అవ్వాతాతల ఇబ్బందులు, భర్త కోల్పోయిన మహిళా సోదరిమణులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ పంపిణీని మరి 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచుతాం, అది కూడా ఏప్రిల్లో నెల నుంచే మేము ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం. మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం కూడా ఈ పెన్షన్ల మీద పెంపుని మీద సంతకం పెడతాం. మరి దానిలో భాగంగా ఈరోజు ఏప్రిల్, మే, జూన్ నెల కలిపి ఈ జూలై నెల 4,000, 7,000 రూపాయలు కలిపి ఈరోజు మరి గ్రామంలో ఉన్న పెన్షన్దారులందరికీ అందించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే మా కష్టాలు తీరుతాయి, మా బాధలు తీరుతాయి ఆ రోజు మేము నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేసినందుకు మాకు పెన్షన్లు పెంచి మా ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద కుమారులాగా ఈరోజు మమ్మల్ని ఆదుకున్నారని ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదైతే ఈ హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా త్వరలో ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తారని వారు చెప్పడం, దానిలో భాగంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ రోజు మాకు సహకరంతో ఈ పెన్షన్ వేస్తున్నారని మేము అందరం చూడటం జరిగాం. మరి ఎన్నికల సమయంలో కొంతమంది సన్నాసులు ఈ గ్రామాల నుండి ప్రచారంలో వెళ్ళి బ్యాంకుల దగ్గర అక్కడ ఇక్కడ అనేక విధాలుగా మరి పెన్షన్దారుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి చేతిలో ఇంత వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఇంత మెన్ పవర్ ప్రభుత్వ యంత్రాంగం ఉండి వాళ్ళని ఈ సైకో పరిపాలన ఎలాగా పోతుంది, చిట్ట చివరిగా దిగి లాస్ట్లో కూడా ఆ వృద్ధుల్ని, వితంతుల్ని ఏదోలాగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ అకాల మరణాలకు కారణం కావాలని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయాల వల్ల బ్యాంకుల చుట్టూ మరి 4 రోజులు 5 రోజులు ఇంత మెన్ పవర్ పెట్టుకుని, ఇంత ప్రభుత్వ యంత్రాంగాన్ని పెట్టుకుని మరి ప్రదక్షిణలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఆ ప్రదక్షిణలు చేసిన కాడికి వెళ్ళి ఈ ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న కొంతమంది సన్నాసులు వెళ్ళి మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు పెన్షన్లు రావు, మీ పరిస్థితి బ్యాంకుల చుట్టూరు ఇప్పుడు ఎలా తిరుగుతుందో అలాగే తిరగవలసి వస్తుందని మరి అనేకమైన అల్లకొల్లో కబుర్లు చెప్పి మరి వాళ్ళని మభ్య పెడదామని చూశారు. కానీ విజ్ఞుతులైన ఓటర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వస్తేనే మాకు మంచి జరుగుతుంది నమ్మించి ఆ రోజు ఓట్లు వేయటం, ఈరోజు ప్రభుత్వం రాగానే ఏదైతే మాట ప్రకారం ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తానో దానిలో భాగంగా ఈరోజు గ్రామంలో సుమారు ఈ సమయానికి 80% పెన్షన్లు మరి పంపిణీ చేయడం జరిగింది. దీనికి మా కపిలేశ్వరపురం ఎన్డీఏ కూటమి సభ్యులందరి తరఫున ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం బుర్రిలంక గ్రామం నందు అంగరంగ వైభవంగా దళితుల ఆరాధ్య దైవమైన రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈరోజు కడియం మండలం బుర్రిలంక గ్రామం నందు వారు రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడారు. విగ్రహం పూర్తి చేసి 6 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఆవిష్కరణకు నోచుకోకపోవడం బాధాకరమైన విషయమైన ఈ రోజు నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారు ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని గోరంట్ల అన్నారు. చేనేత కార్మికులు కానీ, మత్స్య కార్మికులు కానీ, పల్లెగట్ట కార్మికులు కానీ, గుర్తులు పోయే వాళ్ళందరికీ కూడా పెన్షన్ కార్యక్రమాలు వస్తున్నాయి. 66 లక్షల మందికి రేపు ఉదయం ఒక రోజున సాయంత్రం లోపల 5,000 కోట్ల రూపాయలు వచ్చాయని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఇవాళ డిసెంబర్ కల్లా 16,000 ఉద్యోగాలు నిర్ణయం అయిపోతాయి. కొత్తగా ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పారిపోయారు. 5 ఏళ్లలో భావ స్వాతంత్రం లేదు, దళితుల మీద దాడులు. అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాలకు విరుద్ధంగా డాక్టర్ సుధాకర్, ఒక దళిత డాక్టర్, అయ్యా మాస్కులు ఉన్నందుకు ఆయన పిచ్చివాడిని చేసి చావగొట్టేశారు. హక్కుల గురించి అడిగినందుకు పల్నాడులో, రాయలసీమలో దళిత నాయకులు చంపేశారు. ఇది ఏదైనా ఒక హక్కులు, దళిత హక్కుల కోసం, దళితులకు అన్యాయం చేయడం కోసం ఎస్సీ అట్రాసిటీని దుర్వినియోగం చేశారు. దళితుల మీదే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు.
ఇది తప్పు అంటే మామూలు వాళ్ళ మీద నేరాలు మోపారు. సరే అవన్నీ గతకాలం ఒక ప్రపంచం వచ్చింది, మార్పు కోరారు, మార్పు వస్తూ ఉంది. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం ఆర్థికంగా చుడిగుండంలో ఉంది. 11,700 కోట్ల రూపాయలు ఇవాళ అప్పుల్లో ఉన్నాం. ఇవాళ 1వ తారీఖు కల్లా జీతాలు ఇవ్వాలి, మర్చిపోకండి. రేపు పెన్షన్లు ఇవ్వాలి, 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, పాత పెండింగ్లు ఇవ్వాలి. రామగారు తెలుగుగా చెప్పాడు, ఒకే ఒక రోడ్డు అన్నాడు. ఆయన సర్పంచ్ కానప్పుడు చాలా రోడ్లు వేశారు, పాపగారు సర్పంచ్. అందుకని ఒకటే అడిగాడు ఆయన, 5 ఏళ్ళు ఎందుకు అడగలేదయ్యా నువ్వు? 5 ఏళ్ళు ఆ సర్పంచ్ గారు పక్కన ఉన్నారు. ఒక రోడ్డు, ఒక కాలం బిల్డింగ్ ఎవడో చెప్పుకుంటాం. గాలికి పోయే పేరు ఏమైపోయిందండి నిధులు? 11 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏమైపోయింది? ఒక రోడ్డు ఇలా, ఒక కాలం గట్ల, ఒక బిడ్డి గట్ల చేసుకుందాం. నేను మళ్ళా చదువుతున్నా, మీ అందరికి నాయకులు కూడా ఉన్నారు. ఒక్క రోజుతో అయ్యేది కాదు. జపాన్ వాడి మీద అమెరికా వాడు బాంబులు వేసినప్పుడు సర్వనాశనం జపాన్ ఎలా ఉందో అలా ఉంది మన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, అధికారంలోకి వచ్చిన 15 రోజులకే తన హామీ నెరవేరుస్తున్నారని, నీ మాట తప్పని మడమ తిప్పని ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈరోజు తెల్లవారుజాము నుండి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో హుకుంపేట పంచాయతీ, డి బ్లాక్, శాటిలైట్ సిటీ, బొమ్మూరు, ధవళేశ్వరం, కడియం, ఆవా, బాంబే, గృహాలు, వీరభద్ర నగర్ సచివాలయం వద్ద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల ముందుగా సంక్షేమ ఆరాధ్యుడు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధిక పెన్షన్లు ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు, చంద్రన్న భరోసా ఇచ్చారు, పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి గత ప్రభుత్వ కాలంలో ఉన్న బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి ఈ రోజున ప్రతి పెన్షన్దారికి పెంచిన 4,000 కాక 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు, పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు, వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు, వివిధ వృత్తుల వారికి 4,000 రూపాయలు, 6,000 రూపాయల దాకా పెంచి ఇవాళ 65 లక్షల మంది పేదల గుండెల్లో నిలిచిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక సర్దుబాటు లేకున్నా కూడా 4,500 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ 50% అయిపోయింది రాష్ట్రంలో. సాయంత్రానికల్లా ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్క పైసా కూడా బాధితులకు అందేలాగా చేసే కార్యక్రమం కూడా అమలవుతుంది. భారతదేశంలో ఇది ప్రప్రథమం. ఇంత భారీ ఎత్తున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితోటి ఈ కార్యక్రమం మాట తప్పలేదు, మడం తిప్పలేదు. 16,500 ఉద్యోగాలు డిసెంబర్ నాటికి భర్తీ చేయాలని నిర్ణయించారు. 14-19 మధ్య తెలుగుదేశం హయాంలో 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, టీచర్స్ ఉద్యోగాలు. మరలా ఈ రోజున ప్రప్రదంగా ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు, జీరో, ఒక ఉద్యోగం లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఆర్డినెన్స్ తేవడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా బిల్లుగా పాస్ చేసి రైతుల హక్కులు కాపాడటం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని ఒక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేలాగా రైతులకు 20,000 రూపాయలు ఈ సీజన్లోనే ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుని ముందుకెళ్తామని జరుగుతోంది. ఇది అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకొని చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను కూడా చక్కబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పందాల్లో పరుగులు తీయడం కోసం ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇబ్బందులు ఉన్నాయి. 11,5 లక్షల అప్పుల భారం రాష్ట్రం మీద ఉంది. ఆర్థిక సర్దుబాటు లేవు. చిన్న భిన్నమైన పరిపాలన చక్కదిద్దాల్సిన పరిస్థితి, యంత్రాంగాన్ని గేరప్ చేయాల్సిన పరిస్థితి. అందుకని అన్ని విధాలా కూడా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఆ రోజున 75 రూపాయల నుంచి 200 రూపాయలు, 1000 రూపాయలు, 2,000 రూపాయలు పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారు. మరలా ఇవాళ ఒకే దఫా 4,000 రూపాయలు పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారు. 3,000 చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రిని చూసాం. మాట ప్రకారం 1వ తారీఖు నెల రోజులు తిరగకుండానే, ప్రభుత్వం ఏర్పడి నెల తిరగకుండానే ఇవాళ పెన్షన్ ఇస్తున్న కార్యక్రమం చేశాం. వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు, మంచాన పడిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు, పుష్టి వ్యాధిగ్రస్తులకి వీళ్ళంతా 4,000 రూపాయలు. రాజమహేంద్రవరం వినోదం మరియు అభ్యాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజమహేంద్రవరంలోని తుమ్మలవ ఎంపీఎల్ ప్రైమరీ పాఠశాలలో మార్చిని స్టార్ స్టూడెంట్స్తో కలిసి సందడి చేశారు. హెడ్లైన్స్ మరోసారి. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. పెన్షన్దారులకు
7,000 ఇచ్చాం. ఇక ప్రతి నెల ఇంటికి వెళ్లి 4,000 పెన్షన్ అందజేస్తారు. లక్షల VSS భూములు గ్రామ సభలకు అప్పగించాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు డిమాండ్. డాక్టర్ బీసీ రాయ్ అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి. ఫ్రీ సీట్లు కేటాయింపు జీవో అమలు చేయాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.